2014, 19, 24 ఇట్లా ప్రతిసారి కూడా బీజేపీతో కలవబోతోంది. ఇది ఎన్సీపీ శరద్ పవార్ కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈవెన్ ప్రధానమంత్రితో కూడా 2-3 సార్లు మీటింగ్ అయ్యాడు. ఆయన కలిపేయడానికి బీజేపీతో కలవడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాతన ఆగిపోతూ ఉండటం. సరిగ్గా ఎన్సీపీ కలిసి ఉంటే శివసేన ఎప్పుడో పక్కన పెట్టేవాళ్ళు. ఈయన ఊగిసలాట ఉంది. మైనార్టీ ఓట్లు ఎన్సీపీ కాంగ్రెస్లకు ఇద్దరికి పడుతున్నాయి కాబట్టి అవి పోగొట్టుకోకూడదు, బీజేపీతో కలిస్తే అది పోద్ది అన్నది శరద్ పవార్ భయం. అదే సందర్భంలో బీజేపీతో కలిస్తే ఆ తర్వాత తొక్కేస్తారు అన్నటువంటి భయం కూడా ఉంది. అయితే ఫైనల్గా 3 ట్రిప్పులు వరుసగా అక్కడ బీజేపీ ప్రభుత్వం రావటం, బీజేపీతో ఎవడు జట్టు కడితే వాడే అవడం, మధ్యలో వీళ్ళు ట్రై చేసింది కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2/3 మెజార్టీతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారంటే తమను వద్దని డిసైడ్ చేసుకున్నారు. అలాగే తమ నుంచి చీలిపోయిన అజిత్ పవార్ని గెలిపించారు, తమ నుంచి చీలిపోయినటువంటి షిండేని గెలిపించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని భావించినట్టున్నాడు. అందుకే విపరీతమైన ఆర్ఎస్ఎస్ ద్వేషం, విపరీతమైన హిందుత్వ ద్వేషంతో స్టేట్మెంట్లు ఇస్తూ మైనార్టీల ఓట్లు కొల్లగొట్టేటటువంటి శరద్ పవార్ తొలిసారి ఆర్ఎస్ఎస్ని పొగడటం, హిందూ సంస్థలను పొగడటం, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి విధానాలు కరెక్ట్ అని చెప్పడం అన్నటువంటిది కీలకమైన అంశం.